ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం ఖజ్యూతః ఖరకండనః ఖరకరః ఖండేందుమౌళేశ్వర ఖండం ఖండకనః ఖగేంద్ర గహనాఖేగామినీ ఖేచరః ఘోషః ఘోషకనః ఖనావలయుతః ఖేభూషణం ఖైచ ఘర్మాశః ఖనసాగరః ఖగపతి కుర్వంతు మాం మంగళం. అందరికీ నమస్కారం. మనము ఏ నక్షత్రాల వారితో వివాహం చేసుకుంటే మంచిదో అన్న విషయాన్ని తెలుసుకున్నాం. మనం దానికి ముందుగా ఇక్కడ ఏకనాడి దోషం లేనటువంటి, ఇది ఆదినాడి దోషం లేనటువంటివి, మధ్యనాడి దోషం లేనటువంటివి, పార్శ్వనాడి అంటే అంత్యనాడి దోషం లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి. ఆ నక్షత్రాల వారితో వివాహం చేసుకోవచ్చును అన్న విషయాన్ని గుర్తుంచుకొని మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. అవేమిటంటే ఉత్తరా శతతారాచ పూర్వాభద్రాచ పునర్వసు రౌద్రి మూలాశ్విని సప్త ఏకనాడి నదోష భాగ్ అశ్విని ఆరుద్ర పునర్వసు ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రం, శతభిషం పూర్వాభాద్ర మూల అశ్విని ఈ నక్షత్రాలకి ఏకనాడి దోషం లేదన్న విషయాన్ని గుర్తు, అంటే ప్రథమ నాడి దోషం లేదు అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ద్వితీయ నాడి దోషం ఉంటుంది, అంటే మధ్యనాడి దోషం ఉంటుంది. అది తోయానురాధ వసుపుష్య చిత్రాహ బఘేందుభే యస్య నరస్య సప్త మధ్యైకనాడి నహినాడి దోషాః అరుంధతి మేవ యథావశిష్ట అన్న సూత్ర ప్రకారంగా పూర్వాషాఢ, అనురాధ, ధనిష్ట, పుష్యమి, చిత్త, పూర్వ ఫల్గుణి, మృగశిర ఈ నక్షత్రాల వారికి మధ్యైక నాడి దోషము లేదు. కనుక ఈ నక్షత్రాల వారికి మధ్యనాడి ఉందని వాడు చెప్తే ఇబ్బంది లేదు, వివాహం చేసుకోవచ్చును. అలాగే అంత్యనాడి దోషం లేనటువంటి నక్షత్రాలు కొన్ని ఉన్నాయి, చెప్తాను వినండి. అందుకే ఇవి విన్న తర్వాతనే మీరు తప్పకుండా మీ యొక్క జాతక పొంతన, నక్షత్రాల పొంతన చూసుకోవాలి. వర్ణిర్విశాఖ సార్పాచ శ్రవణేచ మఘా తథా ఉత్తరాషాఢ రోహిణ్యాం పార్శ్వనాడి నదోష భాగ్ కృత్తిక, రోహిణి, ఆశ్లేష, మఖ, విశాఖ, ఉత్తరాషాఢ, శ్రవణం ఈ నక్షత్రాలకి అంత్యనాడి దోషము లేదు. కనుక ఈయన చెప్పినటువంటి విధానం ప్రకారం ఆదినాడి దోషం లేని నక్షత్రాలు, అలాగే మధ్యనాడి లేని దోష నక్షత్రాలు, అలాగే పార్శ్వనాడి లేనటువంటి దోష నక్షత్రాలని చెప్పి ఉన్నాను. ఇవి విని తర్వాత మీరు నక్షత్ర పొంతన చూసుకోండి. అనుకూలవంతమైన ఆనంద యోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. కళ్యాణ పరంపరాభివృద్ధిరస్తు. ఈ రోజున కొంత అనుభవపూర్వమైనటువంటి నక్షత్ర మేళాపకం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే కొన్ని అనుభవాలు చూస్తుంటాం కదా. 23 సంవత్సరాల జ్యోతిష్యంలో నేను ఉన్నటువంటి ఒక ప్రయాణం, జ్యోతిష్శాస్త్ర ప్రయాణం, ఇంకా నేను పరిశోధన చేస్తూనే ఉన్నాను నేను. బట్ 23 ఏళ్ల నుంచి నేను జాతకాలు చెప్తూ ఉన్నాను. కాబట్టి నాకున్నటువంటి పరిజ్ఞానంతో కొంత అనుభవాన్ని కూడా రంగరించినప్పుడు శ్రవణ నక్షత్రం వారితో ఏ నక్షత్రాల వారితో వివాహం చేస్తే మంచిది అన్న విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా మంది గుర్తుపెట్టుకోండి, మేషరాశికి మకర రాశికి వివాహం మంచిది అని శాస్త్రంలో కూడా చెప్పబడింది. కానీ అనుభవంలో మాత్రం చాలా మందికి 10/9 ఫెయిలే ఉన్నాయి, 10/9 ఫెయిలే ఉన్నాయి. కాబట్టి నేను మకర రాశిని, మేషరాశిని వివాహం అనేది ఏమాత్రం అనుకూలత కాదు, అది ఎట్టి పరిస్థితుల్లో నిలవదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రవణ నక్షత్రం వారితో అశ్విని నక్షత్రం కానీ, భరణి నక్షత్రం కానీ, కృత్తిక 1వ పాదం కానీ, కృత్తిక 2, 3, 4 పాదాలు కానీ ఈ నక్షత్రాలతో శ్రవణ నక్షత్రం వివాహం అనేది సమస్త దరిద్రాలకి నిలయంగా ఉంటుంది. జాగ్రత్త. తప్పుగా అదేంటంటే ఎలా చెప్తారు మీరంటే, ఇలా చెప్పితే మీకు మైండ్ లో ఉంటుంది కాబట్టి వారికి ఆ నక్షత్రాలకి దూరంగా ఉండండి. నేను పంతులు గారి దగ్గరికి వెళ్తారు, పంతులు గారు చూసి అమ్మ గుణాలు బాగా వచ్చాయి, 26 గుణాలు వచ్చాయి, 28 గుణాలు వచ్చాయి, బ్రహ్మాండంగా ఉంది, ముందుకెళ్ళొచ్చు అని చెప్తారు. కుదరదండి. ఎందుకంటే ఆ రాశ్యాధిపతుల యొక్క వ్యక్తిత్వము, తత్వము, నాడి దోషము, ప్రేమానురాగాలకి దూరంగా ఉండే అవకాశం కాబట్టి వారిని వివాహం చేసుకోకూడదు. అలాగే రోహిణి నక్షత్రంతో శ్రవణ నక్షత్రానికి వివాహం అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. మృగశిర నక్షత్రంతో కూడా మీకు వివాహం అత్యంత అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరుద్ర నక్షత్రంతో కూడా మీకు అత్యుత్తమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలతో ఆనందమయ సుఖ జీవనానికి నాంది పలికే అవకాశం. పునర్వసు నక్షత్రానికి, శ్రవణ నక్షత్రానికి, అంటే పునర్వసు 4వ పాదానికి, శ్రవణ నక్షత్రానికి వివాహం ఏమాత్రం అనుకూలంగా లేదు, వారితో వివాహం కూడదు. అలాగే ఆశ్లేష నక్షత్రం కూడా మీకు ఏమాత్రం అనుకూలత లేదు, సమసప్తక దోషాలు, గణదోషాలు ఎక్కువ ఉంటాయి, వారితో వివాహం పనికిరాదు. అలాగే మఖా నక్షత్రం కూడా మీకు సుటబుల్ కాదు, దోషాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మఖా నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు. శ్రవణ నక్షత్రం వారితో ఈ నక్షత్రాల వారికి ఎలా ఉంటుంది చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. పుబ్బా నక్షత్రంతో పనికిరాదు. అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదంతో కూడా వివాహం శ్రేష్టము కాదు, నష్టాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఇక శ్రవణ నక్షత్రంతో ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రంతో
2, 3, 4 పాదాల వారితో వివాహం శ్రేష్టము, ఆనందదాయకం. హస్త నక్షత్రంతో కూడా కాస్త అనుకూలవంతమైన శుభ ఫలితాలే ఉంటాయి. తప్పకుండా వారితో వివాహం చేయవచ్చును, కలిసి వస్తున్న విషయాన్ని గుర్తించండి. ఇక చిత్త 1, 2 పాదాల వారితో వివాహం అనేది కొంత మీకు ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి వారితో మీరు వివాహం కూడదు అన్న విషయాన్ని గుర్తించండి. అలాగే చిత్త నక్షత్రం 3, 4 పాదాలతో వివాహం శ్రేష్టము, ఆనందకరమైనటువంటి సంపద, అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రంతో మరి నక్షత్రం వాళ్ళతో పెళ్లి చేయొచ్చా? పెళ్లి చేయకూడదు. అలాగే విశాఖ నక్షత్రం ఏ పాదమైనా సరే ఈ నక్షత్రం వారితో వివాహం కూడదు అన్న విషయాన్ని గుర్తించండి. మరి అనురాధ నక్షత్రం వారితో వివాహం అదృష్టాన్ని కలిగిస్తుంది, ముందుకు వెళ్ళవచ్చు, వివాహం చేయవచ్చును. జ్యేష్ఠ నక్షత్రం వారితో కూడా అదృష్ట సూచనలు, బహుసంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక మూలా నక్షత్రంతో వివాహం అనేది నక్షత్రానికి సూటబుల్ కాదు, పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే శ్రవణ నక్షత్రంతో పూర్వాషాఢ నక్షత్రం వారితో వివాహం చేయవచ్చునా? అనుకూలంగా చేయవచ్చును, తప్పకుండా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. ఇక ఈ శ్రవణ నక్షత్రానికి ఉత్తరాషాఢ నక్షత్రానికి వివాహం చేయవచ్చునా అని అడిగితే అంటే 1వ పాదం ఉత్తరాషాఢ 1వ పాదంతో వివాహము దరిద్రాన్ని, అరిష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి వారితో వివాహం పనికిరాదు. మరి శ్రవణ నక్షత్రం వారితో ఈ శ్రవణ నక్షత్రానికి ఎలా ఉంటుందంటే పాద భేదం, అంటే పాదాల యొక్క తేడా, అంటే 1, 2, 3, 4 పాదాల్లో ఏదైనా అంటే వేరు పాదాలు ఉంటే ఇద్దరికి హాయిగా వివాహం చేయవచ్చు, కలిసి వస్తుందన్న విషయాన్ని గుర్తించండి. ఇక ధనిష్ట నక్షత్రంతోనూ వివాహం అత్యంత సానుకూలత, అనుకూలమైన యోగాలు, ధనధాన్య వృద్ధి పొందుకునే శుభతరుణం. ఇక శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాల వారితో వివాహం అనేది శ్రేష్టము, ఆనందకరమైన సంపద, సత్సంతాన ప్రాప్తి, దీర్ఘ సుమంగళి యోగాలు కూడా బలంగా ఉంటాయి. మరి రేవతి నక్షత్రం వారితో వివాహం ఎట్లా ఉంటుంది స్వామి అని అడిగితే శ్రవణం, రేవతి వారికి ఏమాత్రం సూటబుల్గా లేదు. ఇద్దరికి వేద నక్షత్రాలు అంటారు. వీరితో వివాహం మీకు మంచిది కాదు, వదిలివేయాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఈ విధంగా మనకి ఏ నక్షత్రాల వారిని చేసుకుంటే వివాహం మంచిదో అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. ఇటువంటి విశేషాలందరూ కూడా మీరు 10 మందికి చేరవేసే ప్రయత్నం చేస్తే అదృష్టంగా భావిస్తాం. కాబట్టి తప్పకుండా మీరు 10 మందికి చేరవేసే ప్రయత్నాన్ని చేస్తారని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, కళ్యాణమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.